యంగ్ హీరో సుహాస్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి టాలీవుడ్ లో హీరోగా నిలబడేందుకు నటుడుగా గుర్తింపు తెచ్చుకునేందుకు శ్రమిస్తున్నాడు. సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లో మళ్ళీ ఒక సభ్యుడు చిరుతపల్లిలో తన కుటుంబంతో కలిసి నివసిస్తూ ఉంటాడు. ఆ ఊరి స్కూల్లో అక్క పద్మ టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది. ఊర్లో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న వెంకటబాబు వల్లే పద్మకి ఉద్యోగం వచ్చిందని, వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందనే ఓ పుకారు మొదలవుతుంది. ఇంతలో వెంకటబాబు చెల్లెలు లక్ష్మి మళ్ళీ ప్రేమలో పడతారు. వెంకటబాబు తమ్ముడికి మల్లికి మధ్య ఊళ్ళో గొడవ. ఆ తర్వాత స్కూల్ విషయంలో పద్మకి వెంకటబాబుకు మధ్య గొడవ మొదలవుతుంది. ఆ గొడవలు పెద్దవవుతాయి. ఇంతలో మళ్ళీ లక్ష్మీల మధ్య ప్రేమ సంగతి కూడా బయటపడుతుంది. ఎలాగైనా ఆ కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలని వెంకటబాబు పద్మని స్కూల్ కి పంపించి అవమానిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, మళ్ళీ లక్ష్మీల ప్రేమ సక్సెస్ అయిందా అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మళ్ళీ లక్ష్మీల ప్రేమ కథతో మొదలయ్యే కథ ప్రారంభమైన కొద్దిసేపటికే ఆ ఊరు చిరుతపల్లికి ప్రేమికుల్ని తీసుకెళ్లి అందులో ఓ పాత్రలా మారుస్తుంది. సహజమైన సన్నివేశాలు, పాత్రల తీరుతెన్నలు, సంభాషణలు అంతగా ప్రభావం చూపిస్తాయి. ప్రేమ కథలో కొత్తదనం ఏదీ లేదు. కానీ 2007 నాటి వాతావరణం, అప్పుడప్పుడే సెల్ ఫోన్లు వస్తున్న ఆ కాలం నాటి ప్రేమలేఖల నేపథ్యంతో సినిమా సరదాగా సాగుతోంది. మరోవైపు కులాల మధ్య అంతరాల్ని, ఆర్థిక అసమానతల్ని సహజంగా ఆవిష్కరిస్తూ కథతో కనెక్ట్ చేశాడు దర్శకుడు. విరామం ముందు నుంచి కథ మరో మలుపు తీసుకుంటుంది. అప్పటిదాకా ప్రేమ కథే కీలకం కాగా ఆ తర్వాత నుంచి ఆత్మాభిమానం అంశం ప్రధానంగా మారుతుంది. ద్వితీయార్థం మళ్ళీ అతని కుటుంబం చేసే పోరాటం చుట్టూనే సాగుతుంది. కథ ఊహకు తగ్గట్లే సాగుతున్న బలమైన సన్నివేశాలతోనూ డ్రామాతోనూ ప్రభావం చూపించాడు దర్శకుడు. పోలీస్ స్టేషన్లో సాగే సన్నివేశాలు, ప్రేమ ప్రాణాల మీదకు తేకూడదు అంటూ మళ్ళీ లక్ష్మి తీసుకునే నిర్ణయం, ఆ నేపథ్యంలో పండే భావోద్వేగాలు చిత్రానికి ప్రధాన బలం. పతాక సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు నాటకీయంగా ఎక్కువ స్వేచ్ఛని తీసుకొని మలిచినట్లు అనిపించినా సినిమా మాత్రం ప్రేక్షకులపై బలమైన ప్రభావమే చూపిస్తుంది. ఎవరి పాత్రల్లో వాళ్ళు ఒదిగిపోయారు. మళ్ళీ పాత్రలో సుహాస్ జీవించేశాడు. ఎవరి పాత్రలకు వాళ్ళు పూర్తి న్యాయం చేశారు. శరణ్య ప్రదీప్తోనే ఈ సినిమా మొత్తం తిరుగుతుంది. ఆమె పాత్రను డిజైన్ చేసిన తీరు, అందులో ఆమె నటించిన విధానం సినిమాకే హైలైట్ అని చెప్పవచ్చు. సాంకేతిక విభాగాలన్నీ బాగున్నాయి. శేఖర్ చంద్ర పాటలు, నేపథ్య సంగీతం సినిమాకి బలం. ఎడిటింగ్, బలమైన రచన బాగున్నాయి. చాలా సంభాషణల్లో ఎమోషనల్ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఈ విషయంలో దర్శకుడు విజయం సాధించాడు. ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ చూస్తే కథ, భావోద్వేగాలు, సుహాస్, శరణ్య నటన. ఇక మైనస్ పాయింట్స్ చూస్తే కొన్ని ప్రేమ సన్నివేశాలు. ఇక ఈ సినిమాకి రేటింగ్ వచ్చేసి 2.75/5. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని